హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక. ఇక్కడ చూస్తున్నారు కదా మా చిట్తల మధ్యలో ఎలా వచ్చేసిందో. నేను ఎప్పుడు వీడియో చేసిన ఇలాగే డిస్టర్బ్ చేస్తున్నాను. ఈసారికి ఇలా వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూసేయండి. వీడియోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. ఈ వీడియో ఏంటి అంటే అమెజాన్ నుంచి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ మా చిట్తల్ని కూడా బయటికి పంపించేసాను. ఫస్ట్ నేను ఎవరి ఐటమ్ చూపించబోతున్నాను తెలుసా? ఇంకెవరిదండి, మా చిట్తల్లిది అనమాట. డైపర్స్. మా చిట్తల్లికి నేను డైపర్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఈ బ్రాండ్ వచ్చేసి టెడ్డీ బ్రాండ్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుంది 12 అవర్స్ డైపర్స్ ప్యాకెట్ అనమాట. ఇంకొకటి కూడా తీసుకున్నాను, అది 10 అవర్స్. మా చిట్తల్లి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మీ పాకో పెన్స్ వాడేవాళ్ళం డైపర్స్. మరి అదే ఇదెందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఒక రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డైపర్స్ అయిపోతే మా తమ్ముడిని డైపర్స్ తీసుకురా అని చెప్తే ఈ బ్రాండ్ తీసుకొచ్చాడు. ఫస్ట్ చూసి నేనైతే భయపడ్డాను, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. ఫస్ట్ టైం వాడడం కదా, ర్యాషెస్ ఏమైనా వస్తాయేమో, ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. ఏదైనా వాడితేనే కదా తెలిసేది. మా చిట్తల్లికి వాడిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు, చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యేది. ఇంకప్పటి నుంచి మా చిట్తల్లికి ఈ బ్రాండే వాడుతున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 999. ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్రైస్, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. దీని ప్రైస్ వచ్చేసి 999 అనమాట. ఇందులో టోటల్ ఎన్ని డైపర్ ప్యాంట్స్ వచ్చాయంటే 48. 12 అవర్స్ డైపర్ ప్యాంట్స్ అయితే ఇలా వచ్చింది. ఇంకొకటి తీసుకున్నానని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 10 అవర్స్ డైపర్ ప్యాంట్స్. ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ పడింది, 999 కే వచ్చింది. బట్ ఇందులో మనకి డైపర్స్ అనేవి 54 ఇచ్చారు. 12 అవర్స్ దాంట్లో మనకి 48 ఇచ్చారు. ఈ రెండు కూడా సేమ్ ప్రైస్ కే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముందో ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ జనరేషన్ లో, అంటే మేము పుట్టినప్పుడు ఎలాంటి డైపర్స్ ఉండేవి కాదంట. అన్నిటికీ క్లాత్సే వాడేవారట. ఆ క్లాత్స్ ని ఉతికి మళ్ళీ యూజ్ చేసేవారట. బట్ ఈ జనరేషన్ లో అలా కాదండి. పిల్లలకి డైపర్స్ లేకపోతే పనే జరగదు. టెక్నాలజీ మారే కొద్దీ దాంతో పాటు మనుషులను కూడా మారుతున్నాము. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను కదా, ఇది 12 అవర్స్ డైపర్ ప్యాంట్స్ అనమాట. చూస్తున్నారు కదా, థిక్ గా ఉందన్నమాట. థిక్నెస్ అనేది చాలా బాగుంది. ఇంకా లోపల బ్లూ కలర్ తో లేయర్ కూడా వచ్చింది. సైజ్ కూడా బానే ఉంది. ఎక్సెల్ అన్నమాట. పాపకి నేనైతే ఎక్సెల్ వాడుతున్నాను ఇప్పుడు. 12 అవర్స్ డైపర్ ప్యాంట్స్ అయితే ఎలా ఉంది. ఇంకొకటి ఉందని చెప్పాను కదా 10 అవర్స్ డైపర్ ప్యాంట్స్, అది కూడా చూసేద్దాము. ఈ రెండు డైపర్ ప్యాంట్స్ పక్క పక్కన పెట్టి చూసిన తర్వాత నాకైతే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించలేదు. కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది. అదేంటి అంటే 12 అవర్స్ డైపర్ ప్యాంట్స్ అనేది థిక్నెస్ ఎక్కువగా ఉంది. 10 అవర్స్ డైపర్ ప్యాంట్స్ అనేది థిక్నెస్ కొంచెం తక్కువగా ఉందన్నమాట. అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. సైజ్ కూడా ఈక్వల్ గానే ఉంది. సైజ్ లో ఎలాంటి తేడా అయితే లేదు. ఈ బ్రాండ్ డైపర్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఫస్ట్ ఐటమ్ అయితే చూపించేసాను కదా, సెకండ్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం రండి. ఇది కూడా పాపకు సంబంధించిందే, బేబీ పౌడర్ అనమాట. మా చిట్తల్లి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు హిమాలయ బ్రాండ్ దే బేబీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. మా చిట్తల్లి పుట్టినప్పుడు స్టార్టింగ్ లో వేరే బ్రాండ్ అయితే వాడాను, బట్ తనకు అదైతే పడలేదు, చాలా బ్లాక్ గా అయితే అయిపోయింది. తర్వాత ఎవరో నాకు ఇది సజెస్ట్ చేశారనమాట, హిమాలయ బాగుంటుంది యూజ్ చేయని చెప్పేసి. ఇంకప్పటి నుంచి పాపకి ఇదే యూజ్ చేస్తున్నాను నేను. ఈ పౌడర్ 750 గ్రామ్స్ అనమాట. స్టార్టింగ్ లో పాపకి అన్ని కూడా హిమాలయ బ్రాండ్సే వాడేదాన్ని. సోపు, ఇంకా షాంపూ అయితే ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. సోప్ అయితే మార్చేసాను అనమాట. పౌడర్, షాంపూ అనేది ఇంకా అయితే కంటిన్యూ చేస్తున్నాను నేను పాపకి. ఇంకా వేరే బ్రాండ్స్ ఏవి కూడా వాడట్లేదు. దీని లింక్ కూడా మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇది సెకండ్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ ఐటమ్ లో కూడా వెళ్ళిపోదాము. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాదనమాట, నా కోసం తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనమాట. ఇది దేనికి అంటే హెయిర్ కి వాడతారు. నా దగ్గర హెయిర్ స్ట్రైట్నర్ అయితే ఉంది. ఆల్రెడీ నా దగ్గర ఉండేది ఈ ప్రొటెక్షన్ స్ప్రే అనేది అయిపోయింది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఆర్డర్ చేసుకున్నాను. మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు ఈ స్ప్రే అనేది అప్లై చేసుకుని తర్వాత హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేసుకుంటే హెయిర్ కి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు అనమాట. 100% హెయిర్ డ్యామేజ్ ఉండదని అయితే నేనైతే చెప్పనండి. ఎందుకంటే నేను ఎక్కువగా అయితే యూజ్ చేయను. ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. రెగ్యులర్ గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళకైతే హెయిర్ డ్యామేజ్ అనేది ఉంటుంది, కంపల్సరిగా ఉంటుంది. ఎందుకంటే హీట్ అనేది మన హెయిర్ మీద పెడతాం కాబట్టి హెయిర్ డ్యామేజ్ కంపల్సరిగా అవుతుంది. మనం ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ కొనుక్కున్నా సరే హెయిర్ డ్యామేజ్ అనేది కంపల్సరిగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 599 పడింది అనమాట, 200 ml. దీని లింక్ కూడా మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అమెజాన్ లో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఇవే అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.